ఈ క్వశ్చన్కి ఆప్షన్స్ రాంగ్ ఇచ్చారని చాలామంది కమెంట్స్లో అడుగుతున్నారు. సో నేను ఈ క్వశ్చన్ ఒకసారి క్రాస్ చెక్ చేశాను. తర్వాత చూస్తే ఇది కరెక్ట్ ఆన్సర్ కాదండి. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన ఆప్షన్ ప్రకారం మిసైల్స్ అనేవి ప్రహర్ శౌర్య అనేది కరెక్ట్ ఆన్సరే. బ్యాటిల్ ట్యాంక్ అనేది అర్జున్ భీష్మ కూడా కరెక్ట్ ఆన్సరే. శాటిలైట్స్కి వీళ్ళు ఇచ్చిన ఆప్షన్ వచ్చేసి EOS 04 ఆదిత్య L1. ఇందులో EOS G04 అనేది కరెక్ట్ వస్తుందండి శాటిలైట్ కిందికి. ఆదిత్య L1 అనేది శాటిలైట్ అవ్వచ్చు లేదా స్పేస్ క్రాఫ్ట్ అవ్వచ్చు. మెయిన్లీ ఆదిత్య L1 అనేది స్పేస్ క్రాఫ్ట్ అండి. ఓకే, స్పేస్ క్రాఫ్ట్ కింద PSLV C-25 GSLV MK-11 ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్స్ అండి. PSLV GSLV అనేవి పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అండ్ జియోస్టేషనరీ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. ఇవి రెండు లాంచింగ్ వెహికల్స్ అండి. ఎట్లా అంటే వీటి మెయిన్ ఉద్దేశం ఏంటంటే PSLV GSLV యొక్క మెయిన్ ఉద్దేశం ఉపగ్రహాలు లేదా అంతరిక్ష నౌకల వంటి పేలోడ్లను భూమి నుండి అంతరిక్షంలోకి అంటే కక్షలోకి తీసుకెళ్లడం అన్నమాట. అంటే ఇవి కేవలం డెలివరీ చేసే సాధనాలు మాత్రమే. ఏవి PSLV అండ్ GSLV అనేవి. స్పేస్ క్రాఫ్ట్ దీనికి భిన్నంగా ఉంటుంది. స్పేస్ క్రాఫ్ట్ అనేది ప్రయోగ వాహనం నుండి వేరు చేయబడిన తర్వాత అంతరిక్షంలో పనిచేయడానికి రూపొందించబడిన వాహనం అండి. ఉపగ్రహాలు, అంతరిక్ష పరిశోధన ప్రోబ్లు, మానవ సహిత క్యాప్సూల్స్, అంతరిక్ష కేంద్రాలు మొదలైనవి అంతరిక్ష నౌకల కిందకు వస్తాయి. అంటే స్పేస్ క్రాఫ్ట్స్ కిందకు వస్తాయి. ఇవి అంతరిక్ష వాతావరణంలో పనిచేయడానికి అవసరమైన శక్తి, కమ్యూనికేషన్, నావిగేషన్ మరియు మిషన్ నిర్దిష్ట పరికరాలను కలిగి ఉంటాయి. కాబట్టి ఈ PSLV GSLV అనేవి స్పేస్ క్రాఫ్ట్స్ కాదు. ఇవి ఓన్లీ లాంచింగ్ వెహికల్స్ అంటే రాకెట్స్ మాత్రమే. ఓకే, దీన్ని మనం అబ్జెక్ట్ చేయవచ్చు. ఇది కంప్లీట్లీ రాంగ్ అండి. శాటిలైట్స్ అయితే స్పేస్ క్రాఫ్ట్స్ అయితే PSLV GSLV కాదండి. నెక్స్ట్ శాటిలైట్స్ కనుక తీసుకున్నట్లయితే EOS 04 అనేది స్పష్టంగా ఒక శాటిలైట్ అండి. ఎందుకంటే ఇది భూమిని పరిశీలించడానికి భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఆదిత్య L1 అనేది భారతదేశపు మొదటి సౌర పరిశోధన మిషన్ అండి. దీనిని సూర్యుడు భూమి L1 పాయింట్ చుట్టూ ఉన్న హాలో కక్షలో ఉంచారు. ఇది కక్షలో ఉన్నందున విస్తృత అర్థంలో ఇది ఒక రకమైన ఉపగ్రహం అయినప్పటికీ దాని ప్రత్యేకమైన లోతైన అంతరిక్ష మిషన్ మరియు శాస్త్రీయ పరికరాల కారణంగా దీనిని ఎక్కువగా సౌర పరిశోధన అంతరిక్ష నౌక అంటే సోలార్ అబ్జర్వేటరీ స్పేస్ క్రాఫ్ట్ లేదా అంతరిక్ష పరిశోధన స్పేస్ ప్రోబ్గా సూచిస్తారు. అంతరిక్ష నౌక అనేది ఉపగ్రహాలను కూడా కలిగి ఉన్న విస్తృత వర్గం అన్నమాట. సో మనము ఆదిత్య L1 అనేది శాటిలైటే కాదు స్పేస్ క్రాఫ్ట్ మెయిన్గా స్పేస్ క్రాఫ్ట్గా ఉపయోగిస్తారు. సో మనం దీనికి అబ్జెక్షన్ చేయవచ్చు. ఏవి అంటే స్పేస్ క్రాఫ్ట్ కింద PSLV GSLV రావు. అండ్ శాటిలైట్ కింద EOS 04 ఆదిత్య L1 అనేది కరెక్ట్ ఆప్షన్ కాదు. ఓన్లీ EOS 04 అనేది కరెక్ట్ ఆప్షన్ శాటిలైట్స్కి. సో నేను మీకు దీనికి ఎక్స్ప్లెనేషన్ కూడా లాస్ట్లో స్క్రీన్ షాట్స్ పెడతాను. ఇది మీరు అబ్జెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.